అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి, పీజీటీ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ బోటనీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మనం చెప్తున్నామండి. సో ఈ చాప్టర్లో భాగంగానే మనకి దాదాపు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి చాలా వరకు చెప్పేసినవండి. వృక్ష ఆవరణ శాస్త్రం కంప్లీట్ అయిపోయింది. తర్వాత అంతర్నిర్మాణ శాస్త్రం ఈరోజు చెప్తే కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో కణ నిర్మాణంలో కణచక్రము, జీవాణువులు ఇవి ఉన్నాయండి. తర్వాత సిస్టమాటిక్స్ కంప్లీట్ అయిపోయింది. మొక్కల్లో ప్రత్యుత్పత్తి కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చి ఇక్కడ మొక్కల స్వరూపం, మార్ఫాలజీ అనేది ఉంది. తర్వాత జీవ ప్రపంచంలో వైవిధ్యం ఇవి ఉన్నాయి. సో నెక్స్ట్ వీటిని సాధ్యమైన తొందరగా మనం కంప్లీట్ చేద్దాం. రోజుకి రెండు చొప్పున మనకి రెండు చాప్టర్లు చొప్పున మనకి ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మనం కంటిన్యూ చేద్దామండి. ఇక ఈరోజు మనకి టాపిక్లో భాగంగా మనకి ఎనాటమీలో మనకి ద్వితీయ వృద్ధి, సెకండరీ గ్రోత్ అనేటటువంటిది ఉందండి. ఈ సెకండరీ గ్రోత్ లేదా ద్వితీయ వృద్ధి అనేటటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద నుంచి మనకి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ అగ్రవిభాజ్య కణజాలం ద్వారా వేరు కాండాలు పొడవు పెరగడానికి ప్రాథమిక పెరుగుదల అంటారండి. ద్వితీయ వృద్ధికి సంబంధించి మనకి ప్రాథమిక పెరుగుదల, ప్రైమరీ గ్రోత్ అని చెప్పాము. ప్రాథమిక పెరుగుదల, ప్రైమరీ గ్రోత్ అంటే ఏంటి అంటే మనకి తెలుసు. అగ్రవిభాజ్య కణజాలంలో మనకి వేరు చివర, కాండం చివర ఉంటాయని చెప్పినాం. ఈ అగ్రవిభాజ్య కణజావళి ఇది ఏం చేస్తుందంటే వేరు కాండం పొడవులో పెరుగుదానికి ఉపయోగపడుతుందని చెప్పాము. సో కాబట్టి ఇది ప్రాథమిక పెరుగుదల, ప్రైమరీ గ్రోత్ అంటారు. అయితే ప్రాథమిక పెరుగుదలతో పాటు అనేక ద్విదళ బీజాల మొక్కల్లో చుట్టుకొలత అంటే గ్రిత్తు కూడా పెరగటానికి మనం చూస్తూ ఉంటామని చెప్పాం. దీన్ని ద్వితీయ వృద్ధి అంటారు. అంటే చుట్టుకొలత. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు ఒక మొక్క స్టార్టింగ్లో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. తర్వాత 5-10 సంవత్సరాల తర్వాత చూస్తే దాని యొక్క థిక్నెస్ అనేది పెద్దగా ఉంటుంది, బాగా మందంగా లావుగా ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఈ విధంగా మనకి దీన్ని ఏమంటారంటే ద్వితీయ వృద్ధి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ద్విదళ బీజాల్లో మనకి చుట్టుకొలతలో పెరుగుదల కనిపిస్తుంది. దీన్ని ద్వితీయ వృద్ధి అంటారు. మరి 2 పార్శ్వ విభాజ్య కణజాలాలు ద్వితీయ వృద్ధిలో పాల్గొంటాయి. అవి ఏంటి అంటే నాళికా విభాజ్య కణజాలము, తర్వాత బెండు విభాజ్య కణజాలం. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద్వితీయ వృద్ధిలో పాల్గొనేటటువంటి విభాజ్య కణజాలాలు ఏవి అంటే ఒకటి నాళికా విభాజక కణజాలము, వాస్కులర్ కేంబియము. రెండవది బెండు విభాజక కణజాలం. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయ్యి ఈ రెండు కూడా మనకి ద్వితీయ వృద్ధిలో పార్టిసిపేట్ చేస్తాయి. ప్రాథమిక పెరుగుదల లేకపోతే ప్రైమరీ గ్రోత్, ప్రాథమిక వృద్ధి అంటే ఏంటి అంటే అగ్రవిభాజ్య కణజాలంలో వేర్లు కాండం పొడవు పెరగడానికి ఉపయోగపడితే దాన్ని ప్రాథమిక పెరుగుదల, ప్రైమరీ గ్రోత్ అంటారు. మరి అట్లా కాకుండా ద్వితీయ వృద్ధి కోసం అంటే ద్విదళ బీజ మొక్కల్లో చుట్టుకొలత పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క వ్యాసం అని చెప్పాం. ఆ వ్యాసం పెంచడానికి ఉపయోగపడేది, ఆ వ్యాసం పెరగటం వల్ల మనకి ద్వితీయ వృద్ధి అంటారండి. మరి ద్వితీయ వృద్ధి కోసం ఉపయోగపడేటటువంటి 2 పార్శ్వ విభాజ్య కణజాలాలు అడుగుతాడండి, ఇంపార్టెంట్. ద్వితీయ వృద్ధిలో పార్టిసిపేట్ చేసేటటువంటి 2 పార్శ్వ విభాజ్య కణజాలాలు ఏవి అంటే వాస్కులర్ కేంబియం, నాళికా విభాజ్య కణజావళి, బెండు విభాజక కణజాలం. సో ఇవి రెండు కూడా మనకి ద్వితీయ వృద్ధిలో పార్టిసిపేట్ చేసేటటువంటి కణజాలాలు. నెక్స్ట్ నాళికా విభాజ్య కణజాలం తీసుకున్నట్లయితే నుండి దారు పోషక కణజాలాల లాంటి నాళికా విభాజ్య కణజాలాలను ఉత్పత్తి చేసేటటువంటి విభాజ్య కణజాల పొరని నాళికా విభాజ్య కణజాలం అంటారు. అంటే జనరల్గా మనకి ఈ నాళికా విభాజ్య కణజావళి ఏం చేసింది అంటే దారువుని పోషక కణజాలాన్ని ఉత్పత్తి చేసింది. అలాంటి దాన్ని ఏమంటారంటే నాళికా విభాజ్య కణజావళి అని చెప్తారు. ఇంపార్టెంట్ అండి ఇది. లేత కాండాల్లో దారువు పోషక కణజాలం మధ్య ఒక పొరలో మాసికలాగా ఉంటుంది. తర్వాత పూర్తి వలయాన్ని ఏర్పరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్ల ఇది దారు అనుకుంటే
కిందది పోషక కణజాలం అనుకుంటే ఈ దారువు పోషక కణజాలానికి మధ్యలో ఇట్లా ఉంటుంది. ఇది విభాజక కణజాలం. దారువు పోషక కణజాలాన్ని ఏర్పరిచేటటువంటి కణజాలాన్ని విభాజక కణజాలం అంటారండి. ఇది లేత కాండాల్లో ఇది దారువు పోషక కణజాలం మధ్యలో ఒక మాసికలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తర్వాత కంప్లీట్గా ఒక వలయాన్ని ఏర్పరుస్తుంది. సో దీని గురించి డీటెయిల్స్ ఇప్పుడు నెక్స్ట్ పేజీలో చూద్దామండి. నాళికా విభాజక కణజావళి గుర్తుపెట్టుకోండి, దారువు పోషక కణజాలం మధ్యలో ఉంటుంది. ఇది అంటే దారువు పోషక కణజాలం లాంటి కణజాలాలను ఉత్పత్తి చేసేది నాళికా విభాజక కణజావళి. ఇది దారువు పోషక కణజాలం మధ్యలో ఉంటుంది. ఇది నాళికా విభాజక కణజాలం అంటే సింపుల్గా పేరులో చూడండి, నాళికా విభాజక కణజావళి అంటే ఏమీ లేదు, నాళికా పుంజం. నాళికా పుంజాలు అంటే ఏంటి, మనకి దారువు పోషక కణజాలమే కదా, దారువు ప్లస్ పోషక కణజాలం ఈ రెండింటిని కలిపి నాళికా విభాజ్యం, ఈ రెండింటిని కలిపి నాళికా పుంజాలు అంటారు, వ్యాస్కులర్ బండిల్ అంటారు. ఆ వ్యాస్కులర్ బండిల్ లేదా వ్యాస్కులర్ బండిల్ లేదా విభాజక కణజాలం, నాళికా విభాజక కణజాలం అదని ఏమంటారు, నాళికా పుంజాల్లో ఉండేటటువంటి విభాజక కణజావళిని నాళికా విభాజక కణజావళి అంటారండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవటం మీరు, నాళికా పుంజంలో ఉండేటటువంటి విభాజక కణజావళిని నాళికా విభాజక కణజావళి అంటారు. మరి నాళికా పుంజాల్లో ఏముంటాయి మనకు తెలుసు, దారువు ఉంటుంది, పోషక కణజాలం. ఇది దారువు, ఇది పోషక కణజాలం. ఈ రెండిట్లో మధ్యలో ఉండేటటువంటిదే నాళికా విభాజక కణజావళి. సో ఇది మనకి క్లియర్. చూడండి, మరి దీంట్లో విభాజక కణజావళి వలయం తయారు కావటం, మరి ద్వితీయ వృద్ధి జరిగేటప్పుడు మనకి జరిగేటటువంటి ప్రాసెస్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి విభాజక కణజావళి వలయం తయారవటం అనేది ఫార్మేషన్ ఆఫ్ కేంబియల్ రింగ్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మరి ద్విదళ బీజ కాండాల్లో ప్రాథమిక దారువు ప్రాథమిక పోషక కణజాలం నడుమ ఉండేటటువంటి విభాజక కణజావళి కణాలను పుంజాంతర విభాజక కణజావళి అంటారు. చూడండి, ద్విదళ బీజాల కాండాల్లో మనకి ప్రాథమిక దారువు పోషక కణజాలం మధ్యలో ఉండేటటువంటి విభాజక కణజావళిని పుంజాంతర విభాజక కణజాలం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దారువు, ఇది పోషక కణజాలం, ఈ రెండింటి మధ్యలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా దారువు పోషక కణజాలాలు ఉన్నాయి. ఈ విధంగా ద్విదళ బీజ కాండాల్లో ప్రాథమిక దారువు ప్రాథమిక పోషక కణజాలం మధ్యలో ఉండే విభాజక కణజావళిని పుంజాంతర విభాజక కణజాలం అంటారు. అంటే నాళికా పుంజాలు కదా ఇవి, దారువు పోషక కణజాలాన్ని నాళికా పుంజం అంటారు. ఈ నాళికా పుంజంలో ఉండేటటువంటి విభాజక కణజావళిని పుంజాంతర విభాజక కణజావళి అంటారండి. ఇంట్రాఫాస్క్యులర్ కేంబియం అంటారు, వీటి మధ్యలో ఉంటుంది ఇది. అయితే ఈ పుంజాంతర విభాజక కణజావళి పక్కనే మనకి దవరేఖలు ఉంటాయని చెప్పాం కదా. ఇక్కడ ఈ దవరేఖల్లో ఉన్నటువంటి కణాలు అనేవి కొన్ని విభజన శక్తిని సంపాదించుకొని పుంజాంతర విభాజక కణజావళిని ఏర్పరుస్తాయి. అంటే ఏంటి, ఇట్లా దీన్ని కంటిన్యూషన్ చేస్తాయి. చూడండి, ఇక్కడ ఇది పుంజాల మధ్య విభాజక కణజావళి, దీన్ని పుంజాంతస్థ అంటారు, లేకపోతే పుంజాల మధ్య అంటారు. ఇదేం చేసిద్దంటే ఇది దీని మధ్యలో ఉన్న విభాజక కణజావళి, పుంజాల మధ్య విభాజక కణజావళి పుంజాంతస్థ అని అంటారు, లేకపోతే పుంజాల మధ్య. దారువు పోషక కణజాలానికి మధ్య ఉండేటటువంటిది పుంజాంతస్థ విభాజక కణజావళి లేదా పుంజాల మధ్య విభాజక కణజావళి. ఇది ఇట్లా ఒక వలయంలా అంటే మనకి ఇట్లా కనిపిస్తుంది. తర్వాత ద్వితీయ వృద్ధి జరగడానికంటే ముందు ఏమైందంటే వీటి మధ్యలో ఉన్నటువంటి నాళికా పుంజాలకు మధ్యలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏం చెప్పాము, దవ్వరేఖలు అని చెప్పాము. ఈ దవ్వరేఖల్లో ఉన్నటువంటి కణాలు అనేవి విభజన చెందిని వీటి నుంచి పుంజాంతర విభాజక కణజావళిని ఏర్పరుస్తుంది. చూడండి, ఇట్లా ఇది పుంజాంతర విభాజక కణజావళి. చూడండి, ఇప్పుడు ఒక పూర్తి కంప్లీట్ వలయం ఏర్పడింది కదా మనకి. ఇది పుంజాంతస్థ విభాజక కణజావళి లేదా పుంజాల మధ్య అని అంటారు. చూడండి, ఇది పుంజాంతస్థ విభాజక కణజావళి, నాళిక పుంజాల మధ్యలో ఉండేవి. తర్వాత వీటికి బయట ఉన్నటువంటి దవ్వ కణాలు విభజన చెందటం వల్ల వచ్చేటటువంటిది
పుంజాల మధ్య విభాజక కణజావళి. సో కాబట్టి ఇప్పుడు మనకి ఒక పూర్తి వలయం అనేది ఏర్పడింది. ఈ విధంగా ఒక అవిచ్ఛిన్న నాళిక పుంజ వలయం అనేది మనకి ఏర్పడింది. సో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ విభాజ్య కణావళి వలయం యొక్క క్రియాశీలత. దీనికి సంబంధించినటువంటి క్రియాశీలత చూద్దామండి. విభాజ్య కణావళిలో ఉన్నటువంటి వలయంలో ఉన్నటువంటి చురుకుగా పనిచేయడం మొదలుపెట్టినప్పుడు లోపలి వైపుకు వెలుపల వైపు కొత్త కణాలు ఏర్పడతాయండి. దవ వైపు ఏర్పడేటటువంటి కణాలు ద్వితీయదారుగా పరిపక్వం చెందుతాయి. అంటే లోపల వైపు ఏర్పడేటటువంటిది ద్వితీయదారుగా ఏర్పడింది. తర్వాత పరిధి వైపు ఏర్పడేటటువంటిది ద్వితీయ పోషక కణజాలంగా ఏర్పడింది. పరిధి వైపు ఏర్పడేది ద్వితీయ పోషక కణజాలం బయటి వైపు, లోపల వైపు ద్వితీయదారు. అందువల్ల ఏమైందంటే ద్వితీయ పోషక కణజాలం కంటే ద్వితీయదారు ఎక్కువ ఉత్పత్తి అయ్యింది. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి అండి. ద్వితీయదారు అనేది ఎక్కువగా ఉత్పత్తి అయ్యింది. క్రియాశీలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద్వితీయదారు ఎక్కువగా ఉత్పత్తి అయ్యింది. ద్వితీయ పోషక కణజాలం తక్కువగా ఉత్పత్తి అయ్యింది. గుర్తుపెట్టుకోండి, ద్వితీయ దారు అనేది లోపల వైపుకు ఉంటుంది, ద్వితీయ పోషక కణజాలం అనేది బయట వైపు ఉంటుంది. ఈ ద్వితీయ దారు క్రమేణా కుంచుకుపోయి దగ్గరగా వస్తుంది అదంతా. ఈ విధంగా ద్వితీయ దారు నిరంతరం మొత్తం ఎక్యుములేట్ అయింది. అంటే సంకోచం చెందటం వల్ల ప్రాథమిక ద్వితీయ పోషక కణజాలాలు క్రమేపీ చితికిపోతాయండి. ఇవి చితికిపోయిన తర్వాత ప్రాథమిక దారు మాత్రం మధ్యలోనే ఉంటుంది, అనగా దాదాపు చుట్టూ కొద్దిగా మిగిలి ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో విభాజ్య కణజాలం ఉత్పత్తి చేస్తుంది. ఇది వ్యాసార్థపు దిశలో ద్వితీయదారు ద్వితీయ పోషక కణజాల గుండా వ్యాపించి ఉంటుంది. వీటిని ద్వితీయ దవ రేఖలు అంటారు. సో ఈ విధంగా వీటిలో ద్వితీయ దవ రేఖలు అనేవి ఏర్పడతాయి అంటే ఇక చూడండి, దీంట్లో మనకి ఏంటి అంటే విభాజ్య కణజావళి చురుకుగా పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత వెలుపల వైపుకు లోపల వైపుకు కొత్త కణాలు అనేవి ఏర్పడతాయని చెప్పాము. దవ వైపు ఏర్పడేటటువంటి కణాలు ద్వితీయదారు, తర్వాత పరిధి వైపు ఏర్పడేది ద్వితీయ పోషక కణజాలం. ద్వితీయ విభాజ్య కణజావళి సాధారణ విభాజ్య కణజాల క్రియాశీలత వెలుపల వైపు కంటే లోపల వైపే ఎక్కువ ఉంటుందని చెప్పండి. ద్వితీయ పోషక కణజాలం కంటే ద్వితీయ దారు అనేది ఎక్కువగా తయారవుతుంది. నెక్స్ట్ ఇట్లా ఏమి ఇన్ఫర్మేషన్ బిట్ పరంగా ఏమి లేదండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి వసంతదారు, శరద్దారు చాలా ఇంపార్టెంట్ అండి. స్ప్రింగ్ వుడ్, తర్వాత ఆటమ్ వుడ్, ఇవి ఇంపార్టెంట్. దీంట్లో చూద్దాం. విభాజ్య కణావళి క్రియాశీలత అనేది అనేక క్రియాత్మక ఆవరణ కారకాలు నియంత్రిస్తూ ఉంటాయి. చూడండి, సమశీతోష్ణ ప్రదేశాలు తీసుకున్నట్లయితే ఋతువుల్లో వైవిధ్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పెరుగుదలకు అనుకూలమైనటువంటి వసంత ఋతువులో ఎక్కువగా పత్రాలు, పుష్పాలు ఏర్పడటం వల్ల మొక్కకు ఎక్కువ పరిమాణంలో నీరు, ఖనిజ లవణాలు అవసరమవుతాయి. అందువల్ల ఈ కాలంలో ఏర్పడేటటువంటి దారువు విశాలమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి అనేక దారునాళాలను చూపిస్తుంది. దీన్ని వసంత దారువు లేదా తొలి దారు అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. వసంత దారువు లేదా తొలి దారు అనేది ఎప్పుడు ఏర్పడిద్ది అంటే చూడండి, మనకి వసంత ఋతువులో ఏర్పడేటటువంటి దారుని వసంత దారు అంటారు, లేకపోతే తొలి దారు అని చెప్తారు. ఇది ఎప్పుడు ఎందుకు ఏర్పడుతుంది అంటే చూడండి, సమశీతోష్ణ ప్రదేశాల్లో ఎక్కువగా మనకి వసంత ఋతువులో ఎక్కువ పత్రాలు, పుష్పాలు ఎక్కువగా ఏర్పడతాయి. మరి ఏర్పడినప్పుడు మొక్కకి ఎక్కువగా నీరు, ఖనిజ లవణాలు అవసరం ఉంటుంది. మరి ఎక్కువ నీరు, ఖనిజ లవణాలు అవసరం ఉంటుంది కాబట్టి ఈ కాలంలో ఏర్పడేటటువంటి దారులో ఎక్కువగా దారునాళాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే వసంత దారు అంటారు. అంటే చూడండి, మరి వసంత ఋతువులో ఎక్కువగా పత్రాలు, పుష్పాలు ఎక్కువగా ఏర్పడటం వల్ల మొక్కకి నీరు, ఖనిజ లవణాలు ఎక్కువగా అవసరం ఉంటుంది. మరి వాటిని సప్లై చేయడం కోసం ఎక్కువగా మరి అవకాశాలు ఉన్నటువంటి అనేక దారునాళాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే వసంత దారు లేదా తొలి దారు అంటారు. గుర్తుపెట్టుకోండి, వసంత దారుని ఏమని పిలుస్తారని కూడా అంటారు, తొలి దారు అంటారు. దీన్ని తొలి దారు అన్నా వసంత దారు అన్నా ఒకటి, టీవీ అని గుర్తుపెట్టుకోండి. తొలి దారుని వసంత దారు అంటారు. నెక్స్ట్, ప్రతికూల ఋతువులైనటువంటి శరద్ ఋతువులో తీసుకున్నట్టయితే మొక్కకి క్రియాత్మక శక్తి తగ్గిపోద్ది. నీరు, ఖనిజ లవణాలు అవసరం అనేది అసలు ఉండదండి అప్పుడు. మరి ఆ టైంలో ఉత్పత్తి అయ్యేటటువంటి దారువులో సన్నని అవకాశాలు ఉండి దారునాళాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. అంటే మరి అప్పుడు నీటి, ఖనిజ లవణాల రవాణా అనేది అంతగా అవసరం ఉండదు. అందుకని చెప్పేసి దారునాళాలు అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి అప్పుడు వీటిని ఏమంటారంటే శరద్దారు అంటారు లేదా మలిదారు అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. శరద్దారు లేదా మలిదారు.
శరద్దారువు లేదా మలిదారు అనేటటువంటిది లేట్ వుడ్ లేదా మలిదారు అనేది ఏ సీజన్లో ఏర్పడిద్ది అంటే శరద్దారువులో ఏర్పడిద్ది. గుర్తుపెట్టుకోండి, శరద్దారువు లేదా మలిదారు అన్న శరద్దారు అన్న ఒకటే. ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకోండి. మలిదారు అంటే శరద్దారువు, తర్వాత లేటుగా ఏర్పడేటటువంటి దారువును గుర్తించండి అని అడుగుతాడు. సో దాంట్లో ఏమంటాడంటే శరద్దారువు, లేకపోతే వసంతదారువు, తొలిదారువు, మలిదారు అని అడుగుతాడు. సో కాబట్టి ఇక్కడ ఆలస్యంగా ఏర్పడేటటువంటి దారువుని ఏమంటారంటే మలిదారు లేదా శరద్దారు అని చెప్పి చెప్తారు. శరదృతువులో ఏర్పడుతుందండి ఇది. ముందుగా ఏర్పడేది తొలిదారు, ఇది వసంత ఋతువులో ఏర్పడుతుంది. సో మరి చూడండి, ఈ రెండింటికి తేడా ఏంటంటే తొలిదారుని ముందుగా ఏర్పడుతుంది, దీన్ని తొలిదారు అంటారు. ఇది వసంత ఋతువులో ఏర్పడుతుంది కాబట్టి వసంతదారు అంటున్నారు. మరి ఈ దారులు వసంతకాలంలో మొక్కలో పుష్పాలు అనేవి ఎక్కువగా, ఆకులు అనేవి, పుష్పాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి వాటికి ఎక్కువగా నీరు, ఖనిజ లవణాలని రవాణా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఆ వసంత ఋతువులో ఈ నీటిని, ఖనిజ లవణాలను రవాణా చేయడానికి దారు అనేది బాగా దారునాళాలు ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి కణజాలం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే శరద్దారు లేదా సో దాన్ని వసంతదారు లేదా తొలిదారు అంటారు. తర్వాత శరదృతువు ఉంది కదా, శరదృతువు తీసుకున్నట్లయితే మరి శరదృతువులో మాత్రం క్రియాశీలత తగ్గిపోద్ది, నీరు, ఖనిజ లవణాలు అవసరం ఉండదు. అంటే అప్పుడు మనకి పుష్పాలు అనేవి మొక్క మీద కనిపించవు, తర్వాత ఆకులు కూడా చాలా రాలిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఆ టైంలో మరి నీరు, ఖనిజ లవణాల అవసరం తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ దారునాళాల్లో ఉన్నటువంటి అవకాశాలు, గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోతాయి. దీన్ని శరద్దారు అని చెప్తారు, లేదా మలిదారు లేదా లేట్ వుడ్ అని చెప్తారు. ఈ విధంగా ఒక సంవత్సరంలో 2 రకాలైనటువంటి దారువులు ఉత్పత్తి అవుతాయి. ఈ 2 రకాలైనటువంటి దారువులు ఏకకేంద్ర వలయాలుగా ఏర్పడతాయండి. ఇది కూడా చూడండి, ఇప్పుడు మనకి ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఏకకేంద్ర వలయాల్లాగా ఉంటాయి. ఒకటి శరద్దారువు, ఒకటి వసంతదారు. శరద్దారువు, వసంతదారు ఇట్లా మనకి కాండం మీద మనకి ఇట్లా వలయాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే ఏకకేంద్ర వలయాలని వార్షిక వలయాలు, యాన్యువల్ రింగ్స్ లేదా వృద్ధి వలయాలు అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ వార్షిక వలయాల లెక్కించి వీటి మొక్కల యొక్క వయసును మనం అంచనా వేయచ్చండి. దీన్ని ఏమంటారంటే డెండ్రోక్రోనాలజీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిట్టిది. డెండ్రోక్రోనాలజీ అనేది ఏంటి అంటే వార్షిక వలయాలు, వృద్ధి వలయాలను లెక్కించడం ద్వారా ఒక చెట్టు యొక్క వయసును లెక్కించేటటువంటి ఈ పద్ధతిని ఏమంటారంటే డెండ్రోక్రోనాలజీ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది నెక్స్ట్ వసంతదారు అనేది లేత వర్ణంలో ఉంటుంది, దీనిలో సాంద్రత తక్కువగా ఉంటుంది. శరద్దారు అనేది ముదురు వర్ణంలో ఉండి ఎక్కువ సాంద్రత ఉంటుంది. అంటే దీంట్లో మనం చావ అంటాం కదా, చెట్లో మనకి ఎక్కువ చావ కనిపిస్తూ ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉండి డార్క్ బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, చావ అని చెప్తారు. సో కాబట్టి అదేంటి అంటే శరద్దారు, ఇది ఎక్కువ సాంద్రత ఉండి ముదురు వర్ణంలో ఉంటుంది ఇది. మరి వసంతదారు అనేది లేత వర్ణంలో ఉంటుంది, దీంట్లో కూడా చావ ఉంటుంది కానీ అంత తక్కువ చావలాగా ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో డెన్సిటీ తక్కువగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. ఇక్కడ మనకి బిట్లు, దీని మీద మనకి బిట్లు బాగా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఏర్పడేది తొలిదారు అని చెప్పాము, అంటే వసంతకాలంలో ఏర్పడేటటువంటి దారుని వసంతదారు అంటారు, లేకపోతే తొలిదారు అంటారు. ఈ సీజన్లో మొక్కకి నీరు, ఖనిజ లవణాల అవసరం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే పువ్వులు, కాయలు ఎక్కువగా, ఆకులు, పువ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీటిని, ఖనిజ లవణాలని రవాణా చేయడానికి మొక్కలో మరి ఈ వసంతదారు అనేది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. దీన్ని వసంతదారు అంటారు. తర్వాత శరదృతువులో కానివ్వండి, తర్వాత మరి మొక్కకి నీటి అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆకులు రాలిపోవటం, తర్వాత పుష్పాలు లేకపోవటం వల్ల నీటిని, ఖనిజ లవణాలని రవాణా చేయాల్సినటువంటి అవసరం అంతగా ఉండదు. ఆ సీజన్లో ఏర్పడేటటువంటి దారుని శరద్దారు లేదా మలిదారు అంటారు. రెండింటిని కలిపి ఏమంటారంటే వార్షిక వలయాలు అంటారు. ఇవి రెండు కూడా మనకి శరద్దారు, వసంతదారులు రెండు కూడా ఏకకేంద్ర వలయాల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని వృద్ధి వలయాలు లేదా వార్షిక వలయాలు అంటారు. ఇవి కేవలం ద్విదళ బీజ మొక్కల్లోనే ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఏకదళ బీజాల్లో ఉండవు మనకి. ఈ మరి మొక్కలో ఉన్నటువంటి, చెట్లలో ఉన్నటువంటి ఏకకేంద్ర వలయాలు ఏవైతే ఉన్నాయో వార్షిక వలయాల్ని, వీటిని లెక్కించడం ద్వారా ఒక చెట్టు యొక్క వయసును మనం సుమారుగా అంచనా వేయచ్చు. ఈ విధంగా అంచనా వేసేటటువంటి ఇలాంటి శాస్త్రాన్ని ఏమంటారంటే డెండ్రోక్రోనాలజీ అని చెప్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ మళ్ళీ
వసంతదారు అనేది లేత వర్ణంలో ఉంటుందని చెప్పాము, దీంట్లో డెన్సిటీ తక్కువగా ఉంటుంది. శరద్దారు అనేటటువంటిది ముదురు వర్ణంలో ఉండి డెన్సిటీ సాంద్రత ఎక్కువగా ఉండి బాగా హార్డ్గా ఉంటుంది. సాంద్రత తక్కువగా ఉన్నటువంటి దారు ఏది అని అడుగుతాడండి. సో గుర్తుపెట్టుకోండి, వసంతదారు అనేటటువంటిది తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. లేత వర్ణంలో ఉండేది ఏది అంటే వసంతదారు. తర్వాత ముదురు వర్ణంలో ఉండి ఎక్కువ సాంద్రతను కలిగి ఉన్నటువంటి దారు ఏది అంటే మనకి శరద్దారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతర్దారు, రసదారు, హేట్వుడ్, తర్వాత వచ్చి హార్ట్వుడ్, శాప్వుడ్. చూడండి, మరి ముదిరినటువంటి వృక్షాల్లో కాండం తీసుకున్నట్టయితే కాండంలో ద్వితీయ దారు మధ్య భాగంలో లోపలి పొరల్లో అధికమైనటువంటి ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే టానిన్లు, రెజిన్లు, నూనెలు, జిగురులు, సువాసన కలిగినటువంటి పదార్థాలు ఎక్కువగా ఉండటం. ఈ పదార్థాల వల్ల గట్టిగాను చాలా కాలం చెడిపోకుండా మన్నికగా ఉండి సూక్ష్మజీవులకి కీటకాలకు ప్రతినిరోధకత చూపిస్తుంది. ఈ ద్వితీయ దారులో లిగ్నిన్ అధికంగా ఉండటం వల్ల గోడలు నిర్జీవ మూలకాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి దారును అంతర్దారు అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. అంతర్దారు అనేది మళ్ళీ ఇక్కడ మనం అంతర్దారు, రసదారు గురించి చెప్తున్నాం. అంతర్దారు అనేది నీటి ప్రసరణలో పాల్గొనదు, కానీ కాండానికి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. ద్వితీయ దారు వెలుపల భాగంలో లేత వర్ణంలో ఉండేటటువంటి దాన్ని రసదారు అంటారు. ఇది వేరు నుంచి పత్రానికి జరిగేటటువంటి నీటి ఖనిజ లవణాలు పాల్గొంటుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మనకి అంతర్దారు, రసదారు గురించి కూడా అడుగుతాడు. మరి రసదారుని ఏమంటారంటే ఆల్బర్నం అంటారు. రసదారుకి పేరు ఏంటంటే ఆల్బర్నం అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే వేరు నుంచి పత్రానికి జరిగేటటువంటి నీటి ఖనిజ లవణాల ప్రసరణలో పాల్గొంటుంది. అయితే ఇది చూడండి, ఇది రసదారు అని చెప్పాము. ఇది కేవలం నీరు ఖనిజ లవణాల ప్రసరణలో పాల్గొనేటటువంటి దారు ఏది అని అడుగుతాడండి. మొక్కల్లో, ద్విదళ బీజ మొక్కల్లో వేరు నుంచి పత్రానికి జరిగేటటువంటి నీరు ఖనిజ లవణాల ప్రసరణలో పాల్గొనేటటువంటి దారు ఏది అంటాడు. అంతర్దారు, రసదారు, పై రెండు ఏది కాదంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రసదారు అనేది నీటిని ఖనిజ లవణాలని రవాణా చేసింది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ అంతర్దారు. అంతర్దారు అనేటటువంటిది తీసుకున్నట్లయితే చూడండి, ద్వితీయ దారు మధ్య భాగంలో లేదా లోపలి పొరల్లో అధికంగా ముదురు గోధుమ రంగులో ఉండేటటువంటిది అంతర్దారు. ఇది మరి ఎందుకు ముదురు గోధుమ రంగులో ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ టానిన్లు, రెజిన్లు, నూనెలు, జిగురులు, సువాసన కలిగిన పదార్థాలు, ఇవి కర్బన పదార్థాలు, సుగంధ తైలాలు ఇవన్నీ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఏమైందంటే చెడిపోకుండా ఉంటుంది. ఎక్కువగా కలప, ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా, ఎక్కువగా చేవ కలిగినటువంటి మనం టేకు కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే దాంట్లో ఎక్కువగా మనకి చేవ ఉంటుందని చెప్తూ ఉంటాం. మరి దాంట్లో ఏంటంటే ఇట్లాంటి గట్టిగా ఉన్నటువంటి కణజాలం ఉంటుంది. సూక్ష్మజీవులకి, కీటకాలకు కూడా ప్రతినిరోధక చూపించిందండి. ఇవి కీటకాలు కూడా దాన్ని రంధ్రాలు చేయలేవు. ఈ ద్వితీయ దారు లిగ్నిన్ అధికంగా ఉంటుంది. దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతర్దారులు అధికంగా ఉండేది ఏది అంటే మనకి లిగ్నిన్. అంతర్దారులో లిగ్నిన్ అనేటటువంటిది ఉండటం వల్ల దీని గోడలు నిర్జీవమైనటువంటి కణాలు కలిగి ఉండి బాగా హార్డ్గా ఉంటుంది. దీన్ని అంతర్దారు అంటారు. అంతర్దారు నీటి ప్రసరణలో పాల్గొనదు, కానీ కాండానికి యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేది. ఇది ఇంపార్టెంట్ అండి. యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేది ఏది అంటే అంతర్దారు. నీటిని రవాణా చేయనిది ఏది అంటే అంతర్దారు. నీటిని రవాణా చేసేది ఏది అంటే రసదారు. పేరులోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. రసం అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. రసం అంటే లిక్విడ్. ఆ లిక్విడ్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటిది రసదారు. అంతర్దారు అనేది గట్టిగా ఉంటుందండి. ఇది దృఢమైనటువంటిది, మొక్కకు ఆధారాన్ని ఇచ్చేది అంతర్దారు. సో ఇది దీనికి సంబంధించినండి అంతర్దారు, రసదారు. నెక్స్ట్ బెండు విభాజక కణజావళి. సో చూడండి, బెండు విభాజక కణజావళి తీసుకున్నట్లయితే నాళికా పుంజావళి క్రియాశీలత వల్ల కాండం చుట్టూ కొలత పెరుగుతున్నప్పుడు వెలుపలి వైపు ఉండేటటువంటి వల్కలం, బాహ్యచర పొరలు పగిలిపోతాయి. చూడండి, మరి నాళికా విభాజక కణజావళి క్రియాశీలత వల్ల కాండం చుట్టూ ఉన్నటువంటి చుట్టుకొలత పెరుగుతున్నప్పుడు వెలుపల ఉండేటటువంటి వల్కలం, బాహ్యచరం పొరలు అనేవి పగిలిపోవటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పాం మనం
ఇది విభాజ్య కణజావాలు అని చెప్పిన. ఇది పుంజాల మధ్య విభాజ్య కణజావళి, ఇది పుంజాంతర విభాజ్య కణజావళి. సో ఇట్లా మొత్తం కలిపి కంప్లీట్గా ఒక విభాజ్య కణజావళి పూర్తి వలయం ఏర్పడుతుందని చెప్పి ఈ విధంగా వలయం ఏర్పడిన తర్వాత చుట్టుకొలత పెరుగుతుంటుంది. దీనికి పెరిగేటప్పుడు ఏమవుతుందంటే వల్కలం ఉన్నటువంటి వల్కలము బాహ్య చర్మ పొర కణాలు అనేవి క్షీణించిపోతాయి. ఇట్లా బాహ్య చర్మము వల్కలము ఇవి రెండు కూడా క్షీణించి పగిలిపోతాయండి. మరి వాటి స్థానంలో రక్షణ కోసం కొత్త కణాల పొర అనేది అవసరం ఉంటుంది. మరి అట్లా రాలిపోయినటువంటి ఊడిపోయినటువంటి బాహ్య చర్మ పొరలు కానివ్వండి, వల్కల పొరలు కానివ్వండి, వాటి ప్లేస్లో కొత్తగా రక్షణ కోసం మనకి వెంటనే ఇంకొక విభాజక కణజాలం అభివృద్ధి చెందింది. దీన్ని బెండు విభాజక కణజావళి లేదా ఫెల్లోజన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఫెల్లోజన్ లేదా బెండు విభాజక కణజావళి అంటే ఏంటి అంటే ఇది నాళికా విభాజక కణజావళి క్రియాశీలత వలన ఏమవుతుందంటే కాండం చుట్టుకొలత పెరుగుతుంటుంది. పెరిగేటప్పుడు బయట ఉన్నటువంటి వల్కలం బాహ్య చర్మంలో ఉన్నటువంటి పొరలో ఉన్నటువంటి కణాలు అనేవి పగిలిపోతాయి. మరి అవే కదా రక్షణ ఇచ్చేటటువంటిది చెట్టుకి. మరి రక్షణ కోసం ఉన్నటువంటి బాహ్య చర్మం వల్కల పొర కణాలు పగిలిపోయి రాలిపోయినప్పుడు ఆ ప్లేస్లో మళ్ళీ రక్షణ కోసం కొత్త కణాలు తయారవుతాయి. ఆ తయారయ్యేటటువంటి కణాలని ఏమంటారంటే బెండు విభాజక కణజావళి అంటారు. ఓకే, సో ఇది ఇంకో కొత్త విభాజక కణజావళి తయారైంది. దాన్ని బెండు విభాజక కణజావళి లేదా కార్కు కేంబియం అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఫెల్లోజన్. సో దీని మీద పెట్టి ఎట్లా అడుగుతారంటే నాళికా విభాజక కణజావళి క్రియాశీలత వల్ల వెలుపల ఉన్నటువంటి వల్కలము బాహ్య చర్మంలో ఉన్నటువంటి పొరలో ఉన్నటువంటి కణాలు పగిలిపోయి రాలిపోవటం వల్ల కొత్తగా ఏర్పడినటువంటి ఆ విభాజక కణజావళిని ఏమంటారు అంటాడు. అది బెండు విభాజక కణజావళి లేకపోతే ఫెల్లోజన్. దీన్ని ఫెల్లోజన్ అని కూడా అంటారు. ఇది దేని నుంచి ఏర్పడుతుందంటే వల్కల భాగం నుంచి ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ అండి. ఫెల్లోజన్ బెండు విభాజక కణజావళి కార్కు కేంబియం దేని నుంచి ఏర్పడుతుంది అంటే మనకి వల్కల భాగం నుంచి ఏర్పడుతుంది. ఇంపార్టెంట్, ఇది వల్కల భాగం నుంచి ఏర్పడుతుంది. ఇంకా చూడండి, మనకి బెరడు అని చెప్పాం కదా, చెట్టు పైన ఉన్నటువంటి బెరడు రాలిపోతుంటుంది అప్పుడప్పుడు పైన. మనం చూస్తున్నట్టు జామాయి చెట్లు కానివ్వండి, లేకపోతే ఇంకా జామ చెట్లు కానీ పైన ఉన్నటువంటి పొర ఇట్లా రాలిపోతూ ఉంటుంది. మరి అదేంటి అంటే బాహ్య చర్మం వల్కలం అది. మరి అవి రెండు రాలిపోయినప్పుడు మరి మొక్కకి రక్షణ అనేది ఉండదు. కాబట్టి ఆ రక్షణ కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక విభాజక కణజావళి తయారైంది. దాన్ని బెండు విభాజక కణజావళి లేదా కార్కు కేంబియం అంటారు. దీనికి ఫెల్లోజన్ అని పేరు. ఇది దేని నుంచి ఏర్పడిద్ది అని అడుగుతారు. వల్కల భాగం నుంచి ఏర్పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ మరి ఫెల్లోజన్లో ఒక జత పొరల మందంలో ఉంటుంది. అంటే ఏంటి, ఫెల్లోజన్లో ఉన్నటువంటి కణాలు ఒక జత కణాల మందంలో ఉంటుంది. అంటే మనకి ఇట్లా 2 కణాల మందంలో ఉంటుంది. ఇట్లా ఇవి. సో ఇట్లా ఒక జత కణాల మందంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది సన్నని పల్సని కణకవచాలను కలిగి దీర్ఘచతురస్రాకారంలో సన్నని కణాలతో తయారైంది. ఇట్లా ఇంకా సన్నగా పొడవుగా ఉండి దీర్ఘచతురస్ర కణాలతో తయారైంది. సో కాబట్టి ఇవన్నీ ఇట్లా మనకు అడగడండి ఎగ్జామ్లో. ఈ కణాలు ఎట్లా తయారైతున్నాయి, ఏ ఆకారంలో ఉంటున్నాయి అని అడగడు. దీని మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతుంటే చెప్పాం కదా, ఇది బెండు విభాజక కణజావళి, ఇది ఎక్కడి నుంచి తయారైద్ది, దేనికోసం తయారైతుందని మాత్రం అడుగుతాడు. దేని నుంచి తయారైంది అంటే వల్కల నుంచి తయారైద్ది. దేనికోసం అంటే ఇది రక్షణ కోసం. ఇది ఫెల్లోజన్కి ఇంకో పేరు ఏంటంటే బెండు విభాజక కణజావళి. దేని నుంచి ఏర్పడింది, వల్కల భాగం నుంచి ఏర్పడింది. నెక్స్ట్ చూడండి, ఫెల్లోజన్ 2 వైపుల కణాలను ఏర్పరిచింది. ఈ ఫెల్లోజన్ అనేటటువంటిది 2 వైపుల కణాలను ఏర్పరిచింది అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెల్లోజన్. ఇట్లా మనకి ఫెల్లోజన్ అని చెప్పినాం. ఓకేనా. ఈ ఫెల్లోజన్ మనకి ఏం చెప్పినాం, ఇక్కడ దీనికి పేరు ఏంటి, బెండు విభాజక కణజావళి అని చెప్పాం కదా. ఈ బెండు విభాజక కణజావళి లేదా ఫెల్లోజను 2 వైపుల కణాలని ఏర్పరిచింది. వెలుపల వైపు ఏర్పడినటువంటి కణాలని బెండు కణాలు లేదా ఫెల్లం అంటారు. ఇది బయట ఏర్పడేటటువంటి కణాలు ఏంటి అంటే బయట వైపున ఫెల్లం అనేటటువంటి కణాలు, దీన్ని బెండు కణాలు అంటారు. ఓకే, ఇది బెండు విభాజక కణజాలం ఫెల్లోజన్. సో ఈ ఫెల్లోజన్ లేదా బెండు విభాజక కణజాలం అనేది 2 వైపుల కణాలను ఏర్పరిచింది. అంటే బయట లోపల.
బయట వైపున ఏర్పరిచేటటువంటి కణాలను ఏమంటారంటే ఫెల్లం అంటారు. వీటిని బెండు కణాలని కూడా అంటారు. తర్వాత లోపల వైపు ఏర్పడేటటువంటి కణాలని ద్వితీయ వల్కలం అంటారు. లోపల మనకి ద్వితీయ వల్కల కణాలని ఏర్పరిచింది. ద్వితీయ వల్కలం. ఈ ద్వితీయ వల్కల కణాలకి ఇంకో పేరు ఏంటంటే ఫెల్లోడెర్మ్ అంటారండి. వీటిని ఫెల్లోడెర్మ్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా చూడండి, మనకి ఈ ఫెల్లోజన్ లేదా బెండు విభాజ్య కణజాలం అనేది ఇక్కడ చూడండి, అంటే మనకి ఇప్పుడు ద్వితీయ వృద్ధి జరిగేటప్పుడు కాండం చుట్టూ మనకి ఈ బాహ్య చర్మ వల్కలం రాలిపోవటం వల్ల దీన్ని భర్తీ చేయడం కోసం మనకి బెండు విభాజ్య కణజావళి ఏర్పడుతుందని చెప్పాం. ఏర్పడినటువంటి బెండు విభాజ్య కణజావళి దీన్నే ఏం చెప్పినామంటే ఫెల్లోజన్ అని చెప్పినాం. ఈ ఫెల్లోజన్ లోపల బయట కణాలను ఏర్పరిచిద్ది. ఇట్లా లోపల బయట కణాలను ఏర్పరిచిద్ది. ఈ విధంగా ఏర్పరిచేటటువంటి కణాలు బయట ఏర్పరిచే కణాలని బెండు కణాలు అంటారు. దీన్ని ఫెల్లం అంటారు. లోపల వైపున ఏర్పరిచేటటువంటి కణాలను తీసుకున్నట్లయితే అది ద్వితీయ వల్కలం అంటారు. దీన్ని ఫెల్లోడెర్మ్ అంటారు. ఇప్పుడు బెండు కణజాలంలోని కణాల్లో కణకవచంలో సుబారిన్ చేరటం వల్ల ఈ కణాలు నీటికి అపారగమ్యతను చూపిస్తాయండి. మరి ఇక్కడ చెప్పాము మనం బెండు కణజాలం అని చెప్పాము. బయట ఉండేటటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో సుబారిన్ ఉంటుంది. సుబారిన్ అనే పదార్థం చేరి ఉండటం వల్ల నీటికి అపారగమ్యత ఉండటం వల్ల నీరు అనేది లోపలికి పోదు. ఓకేనా? ఈ విధంగా నీటికి అపారగమ్యత ఉంటుంది. ద్వితీయ వల్కల కణాలు అనేవి మృదు కణజాలంగా ఉంటాయి. ఇక్కడ లోపల ఉన్నటువంటివి ఇవన్నీ కూడా మృదు కణజాలంతో తయారైనటువంటి కణాలు. ఇవన్నీ కూడా ఫెల్లోజను, ఫెల్లము, ఫెల్లోడెర్మ్ను కలిపి పరిచర్మం అంటారండి. పెరిడెర్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి పరిచర్మం అనేది ఎట్లా ఏర్పడిందో చూద్దాం. ఇక్కడ ఇది పరిచర్మం, పెరిడెర్మ్. పరిచర్మం అనేది ఏ విధంగా ఏర్పడుతుందో అంటాడు. చూడండి, వేటి కలయిక వల్ల పరిచర్మం ఏర్పడుతుందో చూడండి. ఫెల్లోజన్ బెండు విభాజ్య కణజాలవళి, దీనికి బయట ఏర్పడినటువంటి ఫెల్లము లేకపోతే బెండు కణాలు ప్లస్ లోపల వైపు ఏర్పడినటువంటి ద్వితీయ వల్కలం, దీన్నే ఫెల్లోడెర్మ్ అంటారు. సో కాబట్టి ఫెల్లోజను, ఫెల్లము, ఫెల్లోడెర్మ్, సో ఈ మూడింటిని కలిపి పెరిడెర్మ్ లేదా పరిచర్మం అంటారు. సో ఇదండి. ఇప్పుడు మనకి దీని మీద మనకి బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. దీని మీద ఎట్లా బిట్లు అడుగుతాడంటే చూడండి, బెండు విభాజ్య కణజావళి వెలుపలి వైపు ఏర్పరిచేటటువంటి కణాలని ఏమంటారు? ఫెల్లము, ఫెల్లోడెర్మ్, ఇట్లా మనకి ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో బెండు కణాలైన తెలుగులో అడగవచ్చు, లేకపోతే ఫెల్లం అని కూడా అనవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోపలి వైపున ఏర్పరిచేటటువంటి కణాలు ఏంటి అంటే ఫెల్లోడెర్మ్, దీన్నే ద్వితీయ వల్కల కణాలు అంటారు. తర్వాత పరిచర్మం అనేటటువంటిది లేదా ఫెల్లోజను చూడండి, పరిచర్మం లేదా పెరిడెర్మ్ అనేది వేటి కలయిక వల్ల ఏర్పడుతుంది అంటాడు. ఏ విధంగా ఏర్పడుతుంది? పరిచర్మము, ద్విదళ బీజ కాండాల్లో పరిచర్మం ఈ క్రింది వాటి కలయిక వలన ఏర్పడుతుంది అంటాడు. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే ఫెల్లము, ఫెల్లోజన్, ఫెల్లోడెర్మ్. సో ఈ మూడింటి కలయిక వలన ఏర్పడుతుంది. సుబారిన్ దేంట్లో ఉంటుంది అని అడిగితే మనకి బెండు కణజాలం లేదా సుబారిన్ అనేటటువంటిది ఫెల్లంలో ఉంటుంది బయట. ఇదేం చేసిద్దంటే నీటికి అపారగమ్యతను కలిగి ఉంటుంది, నీటిని రవాణా చేయలేదు. సో ఇది పరిచర్మం అండి. నెక్స్ట్ బెండు విభాజ్య కణజావళి క్రియాశీలత వల్ల ఫెల్లోజన్కు వెలుపల ఉండేటటువంటి మిగిలినటువంటి పొరల మీద ఒత్తిడి కలగటం వల్ల చివరికి ఈ పొరలో చినిగిపోయి రాలిపోతాయి. చూడండి, మరి ఫెల్లోడెర్మ్ పరిచర్మం అని చెప్పి బెండు విభాజ్య కణజావళి క్రియాశీలత వల్ల ఏమైంది? ఫెల్లోజన్కు వెలుపల వైపున ఉన్నటువంటి మిగిలినటువంటి పొరలు, అంటే ఇవి చెప్పాం కదా, ఫెల్లోజన్కి బయట ఉన్నటువంటి పొరలు ఏవైతే ఉన్నాయో ఈ పొరలు రాలిపోతాయండి. బెండు కణాలు మొత్తం కూడా రాలిపోతాయి. ఫెల్లం అనేటటువంటి పొర కానివ్వండి లేకపోతే బెండు కణాలు అనేవి రాలిపోవటం జరుగుతుంది. ఓకే, ఒత్తిడి వల్ల. బెరడు అనేటటువంటిది సాంకేతిక పదం కాదు. నాళికా విభాజ్య కణజావళి వెలుపల కణాలన్నింటినీ కలిపి బెరడు అంటారు. సో నాళికా విభాజ్య కణజావళి వెలుపల ఉన్నటువంటి కణజాలాలన్నింటినీ కలిపి బెరడు అని చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి బయట ఉన్నటువంటిది బెరడు, ఇది చెప్పినాం కదా, బెండు లేదా బెరడు అనేటటువంటిది బయట ఉంటుంది. నాళికా విభాజ్య కణజావళి వెలుపల కణజాలను కలిపి బెరడు అంటారు. దీంట్లో ఏముంటుంది అంటే పరిచర్మము, ద్వితీయ కోశ కణజాలం ఉంటాయి.
చూడండి బెరడు అనేటటువంటిది ఎట్లా ఏర్పడుతుందో చూద్దాం. ఇక్కడ మనం చూడండి బెరడు అనేది ఎట్లా ఏర్పడుద్ది అంటే పరిచర్మము ద్వితీయ పోషక కణజాలాలను కలిసి ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, పరిచర్మం అనేటటువంటిది తర్వాత ద్వితీయ పోషక కణజాలాలు కలిపి ఏర్పడతాయి. ఇది నాళికా విభాజ్య కణజావళి వెలుపలి వైపు కణజాలాన్ని కలిపి బెరడు అంటారు. నాళికా విభాజ్య కణజాలానికి బయట ఉండేటటువంటి కణజాలాలన్నింటినీ కలిపి బెరడు అంటారు. ఏమేమి ఉంటాయంటే బెరడులో మనకి చూడండి బార్కులు ఏముంటాయంటే పరిచర్మం ఉంటుంది, ద్వితీయ పోషక కణజాలం ఉంటాయి. ఇక చూడండి బెరడులో ఏముంటాయంటే పరిచర్మము ప్లస్ ద్వితీయ పోషక కణజాలం. సో ఇవి బెరడులో ఉండేటటువంటి భాగాలు. బెరడు దేంతో తయారవుతుందని మళ్ళీ అడుగుతాడు. చూడండి బెరడు అనేది దేంతో తయారవుతుందంటే పరిచర్మము తర్వాత ద్వితీయ పోషక కణజాలం. మరి పరిచర్మం ఎట్లా ఏర్పడుతుందంటే మనం ఇక్కడ మనం పరిచర్మం పెరిడెర్మ్ అనేది ఫెల్లోజను ఫెల్లము ఫెల్లోడర్మ్ ఈ మూడి కలయిక వలన పరిచర్మం ఏర్పడింది. మళ్ళీ ఈ పరిచర్మము తర్వాత ద్వితీయ పోషక కణజాలం కలిపి బెరడు అంటారండి. బెండుకి బెరడుకి తేడా ఉంది చూడండి. ఇవి బెండు కణాలు. ఫెల్లోజను బయటకి విడుదల చేసేటటువంటి కణాలని బెండు కణాలు అంటారండి. చెప్పాం కదా, బెండు కణాలు లేదా ఫెల్లం అంటారు. బెండు వేరు తర్వాత బెరడు వేరు. ఓకేనా, ఇవి రాలిపోతాయి. ఓకే, నెక్స్ట్ మరి బెరడు అంటే ఏంటి అంటే పరిచర్మము పోషక కణజాలం అంటే ఇది కూడా ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చెప్పిన పార్ట్స్ అన్నిటిని కలిపి దాంతోపాటు ద్వితీయ పోషక కణజాలం. ఓకే, ఇవి ఇంతవరకు కలిపి మనం వీటిని ఏమంటారంటే బెరడు అంటారు. గుర్తుపెట్టుకోండి, బెరడు వేటి కలయిక వల్ల ఏర్పడుతుందంటే పరిచర్మము ద్వితీయ పోషక కణజాలం కలయిక వలన బెరడు ఏర్పడింది. ఓకే, మరి పరిచర్మం దేంతో ఏర్పడుతుందంటే ఫెల్లము ఫెల్లోజను తర్వాత ఫెల్లోడర్మ్ మూడిటి కలయిక వలన ఏర్పడుతుంది. ఇదండి. నెక్స్ట్ పరిచర్మంలో ద్వితీయ పోషక కణజాలం ఉంటాయి. బెరడులో పరిచర్మం ద్వితీయ పోషక కణజాలం ఉంటాయి. ఒక ఋతువులో మొదటగా ఏర్పడేటటువంటి బెరడుని తొలి లేదా మృదు బెరడు అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. సాఫ్ట్ బార్క్ అంటే ఒక సీజన్లో ముందుగా ఏర్పడేటటువంటి బెరడుని మృదు బెరడు సాఫ్ట్ బార్క్ అంటారు. తర్వాత ఋతువు చివరిలో ఏర్పడేటటువంటి దాన్ని లేట్ బార్క్ లేకపోతే హార్డ్ బార్క్ అంటారు. దృఢ బెరడు అంటారు. ఇది కూడా ఇంపార్టెంటే. ఒక ఋతువులో ముందుగా ఏర్పడేటటువంటి బెరడు ఏది అంటే మృదు బెరడు. తర్వాత ఒక ఋతువులో ఆలస్యంగా చివరిగా ఏర్పడేది ఏది అంటే దృఢ బెరడు లేకపోతే లేట్ బార్క్. ఓకేనా, ఇవి దీనికి సంబంధించినవి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఈ పిక్చర్కి సంబంధించినటువంటిది ఉంది. ఇది కూడా బిట్టు కడగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఫెల్లోజను వెలుపల వైపు బెండు కణాలు బదులుగా దగ్గరగా మరి ఉన్నటువంటి మృదు కణాలను ఉత్పత్తి చేస్తుంది. చూడండి, కొన్ని ప్రదేశాల్లో ఫెల్లోజన్ వెలుపలి వైపున బెండు కణాలకి బదులుగా దగ్గరగా మరి ఉన్నటువంటి మృదు కణాలని సంపూరక కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ మృదు కణాల క్రమేపీ బాహ్య చర్మాన్ని పగలగొట్టుకొని కటకం ఆకారంలో ఉన్నటువంటి రంధ్రాలని ఏర్పరుస్తాయి. వీటిని వాయు రంధ్రాలు అంటారండి. ఈ వాయు రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే నీరు కాండం లోపలి కణజాలం వెలుపలి వాతావరణంతో మధ్య వాయువుల వినిమయం జరుగుతుంది. ఇది ప్రధానంగా దారిత వృక్షాల్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి కొన్ని ప్రదేశాల్లో ఫెల్లోజన్ వెలుపల వైపు ఉన్నటువంటి బెండు కణాలు బదులుగా దగ్గరగా మరి ఉన్నటువంటి సంపూరక కణాలు అనేటటువంటి ఉంటాయి. ఇవి చూడండి, ఇక్కడ ఇది మనకి బయట బెండు కణజాలం అని చెప్పాం కదా, ఫెల్లోజన్ అని చెప్పాం కదా. ఈ ఫెల్లోజన్ అనేటటువంటిది కొన్ని ప్రదేశాల్లో ఫెల్లోజన్ వెలుపల వైపున ఈ బెండు కణాలకు బదులుగా ఏముంటుందంటే దగ్గరగా మరి ఉన్నటువంటి కణాలు ఉంటాయి. వీటిని సంపూరక కణాలు అన్నారు. ఇవి చూడండి, ఇవి సంపూరక కణాలు అంటే బయట బెండు కణాలు ఉండాలి. ఓకే, బెండు కణాలు ఉండకుండా వాటి ప్లేస్లో అక్కడక్కడ ఏముంటాయంటే ఈ పరిచర్మం లేదా ఫెల్లోజన్ దగ్గర మనకి అక్కడక్కడ సంపూరక కణాలు అనేటటువంటి మృదు కణజాలంతో తయారైనటువంటి కణాలు ఉంటాయండి. ఈ ఏరియా మొత్తం కూడా సంపూరక కణాలు.
మరి ఈ కణాలు క్రమేపీ బాహ్య చర్మాన్ని ఇట్లా పగలగొట్టుకుంటాయండి, పగలగొట్టేసి బయటకు వస్తాయి. బయటకు వచ్చి పగలగొట్టి ఏం చేస్తుంటే కటకాకారపు రంధ్రాలను ఏర్పరుస్తాయి. లెన్స్ షేప్లో ఉన్నటువంటి ఒక కటకం ఆకారంలో ఉన్నటువంటి ఒక రంధ్రాలని ఏర్పరచడం జరుగుతుంది. వీటినే లెంటిసెల్స్ అంటారు, వాయు రంధ్రాలు లేదా లెంటిసెల్స్ అంటారు. మరి వీటి ద్వారా కాండం లోపల ఉన్నటువంటి కణజాలానికి బయట ఉన్నటువంటి వాతావరణానికి మధ్య వాయువుల వినిమయం జరుగుతుంది. ఇది ప్రధానంగా దారుయుత వృక్షాల్లో ఉంటుంది. వాయు రంధ్రాలు అనేటటువంటి లెంటిసెల్స్ అనేవి దారుయుత వృక్షాల్లో ఎక్కువగా ఉంటాయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీని మీద బిట్లు ఎట్లా అడుగుతాడంటే వాయు రంధ్రాలు లేదా లెంటిసెల్స్ అనేటటువంటివి ఏ కణాల నుంచి ఏర్పడతాయి అంటే చూడండి, సంపూరక కణాల నుంచి ఏర్పడతాయి. ఫెల్లోజన్ వెలుపల ఉన్నటువంటి బెండు కణాలకు బదులుగా ఏర్పడినటువంటి కొత్త మృదు కణజాలాన్ని సంపూరక కణాలు అంటారు. ఇవి ఏం చేస్తాయంటే ఈ సంపూరక కణాలు బాహ్య చర్మాన్ని పగలగొట్టుకొని పగలగొట్టి ఇక్కడ ఒక కటకం ఆకారంలో ఉన్నటువంటి రంధ్రాన్ని, లెన్స్ ఆకారంలో ఉన్నటువంటి రంధ్రాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి రంధ్రాన్నే లెంటిసెల్స్ అంటారు, వాయు రంధ్రాలు అంటారండి. సో కాబట్టి వాయు రంధ్రాలు లేదా లెంటిసెల్స్ అనేవి సంపూరక కణాల నుంచి ఏర్పడతాయి. ఇది ఒక రకమైనటువంటి మృదు కణజాలం. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వేరులో ద్వితీయ వృద్ధి. ద్విదళ బీజాల వేరుల్లో నాళికా విభాజ్య కణజాలు పూర్తిగా ద్వితీయ వృద్ధి సమయంలోనే ఏర్పడుతుందండి. ద్విదళ బీజం వేరులో తీసుకున్నట్లయితే నాళికా విభాజ్య కణజావళి పూర్తిగా ద్వితీయ వృద్ధి సమయంలో ఏర్పడుతుంది. ఇది పోషక కణజాల పుంజాలకు సరిగా అడుగు భాగంలో ప్రథమ దారు పైన పరిచక్రం భాగం నుంచి ఏర్పడుతుంది. పుంజాలు గుండ్రటి విభాజన తయారవుతుంది. వివృత బీజ కాండాల్లో చూడండి, ఇక్కడ మనకి దీంట్లో ఎంత పెద్దగా ఉపయోగపడేటటువంటి బిట్ అడగడానికి కూడా ఏమీ లేదు. వివృత బీజ కాండాల్లోనూ వేర్లలోనూ ద్వితీయ వృద్ధి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. వివృత బీజ కాండాల్లోనూ వేర్లోనూ ద్వితీయ వృద్ధి జరిగింది. తర్వాత ఏకదళ బీజాల్లో ద్వితీయ వృద్ధి జరగదు. ఓకేనా. ఇక్కడ మనకి వివృత బీజాలు తీసుకుంటే వివృత బీజాలు, ఆవృత బీజాలు, ఆంజియోస్పెర్మ్స్, ఇది జిమ్నోస్పెర్మ్స్. ఈ జిమ్నోస్పెర్మ్స్లో వివృత బీజాల్లో వేరులో జరిగిద్ది ద్వితీయ వృద్ధి, కాండంలో కూడా జరిగిద్దండి, రెండిట్లో కూడా జరిగిద్ది. ఓకే. కానీ ఆవృత బీజాలు యాంజియోస్పెర్మ్స్ తీసుకున్నట్లయితే వేరులో జరగదు. సాధారణంగా ఏకదళ బీజాల్లో ఆవృత బీజాలు తీసుకున్నట్లయితే ఆవృత బీజాల్లో మనకి చూడండి మళ్ళీ రెండు రకాలు ఉంటాయి కదా ఆవృత బీజాల్లో, ఏకదళ బీజ, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు. సో ఈ ద్విదళ బీజాల్లోనే మనకి ద్వితీయ వృద్ధి జరిగిద్ది. ప్లస్ కాండంలో, ద్విదళ బీజాల్లో కాండము వేరు రెండిట్లో జరిగిద్ది. ఓకేనా. కానీ ఏకదళ బీజాల్లో ద్వితీయ వృద్ధి జరగదు. సో ఇది గుర్తుపెట్టుకోండి అండి. కాబట్టి వివృత బీజాలు తీసుకుంటే వేరులోను కాండంలోనూ జరిగిద్ది ద్వితీయ వృద్ధి. ఓకే. నెక్స్ట్ ఆవృత బీజాలు తీసుకున్నట్టయితే ఆవృత బీజాల్లో మళ్ళీ మనకి ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు ఉంటాయి కదా. సో ద్విదళ బీజాల్లో రెండిట్లో జరిగిద్ది, వేరులో జరిగిద్ది, కాండంలో జరిగిద్ది ద్విదళ బీజాల్లో. కానీ ఏకదళ బీజాలు తీసుకున్నట్లయితే ఏకదళ బీజాల్లో ద్వితీయ వృద్ధి అనేది జరగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ద్విదళ బీజాల్లో జరిగిద్ది కంప్లీట్గా. ద్విదళ బీజాల్లో వేరులో ఉంటుంది, కాండంలో కూడా జరిగిద్దండి. కానీ ఏకదళ బీజాల్లో మాత్రం అసలు ద్వితీయ వృద్ధి అనేది జరగదు. సో ఇది దీనికి సంబంధించిందండి. తర్వాత ఈ వేరులో ద్విదళ బీజాల్లో వేరులో జరిగేటటువంటి ద్వితీయ వృద్ధి కూడా సేమ్ కాండంలో జరిగినట్లుగా జరిగింది. సో ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ ఇచ్చింది చూడండి, వివృత బీజాలు కాండాల్లోనూ వేరులోనూ ద్వితీయ వృద్ధి జరిగింది. కానీ ఆవృత బీజాలు తీసుకుంటే ఆవృత బీజాల్లో మనకి ఏకదళ బీజాలు ఉంటాయి, ద్విదళ బీజాలు ఉంటాయి. ద్విదళ బీజాల్లో వేరు ప్లస్ కాండం రెండిట్లో కూడా జరిగింది. కానీ ఏకదళ బీజాల్లో ద్వితీయ వృద్ధి అనేది జరగదు. సో ఇది ఈ క్రింది వాటిలో వేటిలో ద్వితీయ వృద్ధి జరగదు అని అడుగుతాడండి. వీటిలో మీకు ఆప్షన్స్లో వివృత బీజాలు ఒకటి ఆప్షన్ ఇస్తాడు. నెక్స్ట్ రెండోది ద్విదళ బీజాలు, తర్వాత మూడోది ద్విదళ బీజ కాండము, ద్విదళ బీజ వేరు, తర్వాత నాలుగోది ఆప్షన్ ఏకదళ బీజాలు అంటాడు.
ఏకదళ బీజ కాండం. సో కాబట్టి ఏకదళ బీజాల్లో అసలు మనకి ఈ ద్వితీయ వృద్ధి అనేది దేంట్లో కూడా జరగదు, వేరులో కానీ కాండంలో కానీ జరగదు. సో ఇది దీనికి సంబంధించిందండి. దీంతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ చాప్టర్ నుంచి త్వరగా మనం కంప్లీట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా జీవ ప్రపంచం, వర్గీకరణ, సో ఇవన్నీ మనకి ఇందులో కొంచెం పుష్పించే స్వరూప శాస్త్రం, అనాటమీ కొంచెం లెంతీగా ఉంటుంది. ఇది కూడా అయిపోద్ది. మ్యాక్సిమం ఒక వారం రోజులలో మీకు ఈ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయేటటువంటి ప్లాన్ అయితే చేద్దాం. రోజుకి మినిమం ఒక 2-3 చాప్టర్లైనా చెప్పే ప్రయత్నం చేద్దామండి. లైవ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఎక్కువ మంది ఎవరు రాలేదు, 3-4 ఉన్నారు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి.